వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎన్హాన్స్డ్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ 2.0 సిస్టమ్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఎన్హాన్స్డ్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అనేది ఎగుమతిదారులకు సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేయడం కోసం మరియు వాణిజ్య సామర్థ్యాలు పెంచడం కోసం ఏర్పాటు చేయబడిన ఆర్థిక వ్యవస్థ. విచ్ కంపెనీ లాంచ్డ్ ఎన్హాన్స్డ్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ 2.0 సిస్టమ్? ఆన్సర్ ఏ. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్. నాసా సహకారంతో యాక్సియం స్పేస్ సంస్థ యాక్సియం 4 మిషన్ AX4ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSకి పంపనుంది. అయితే ఇటీవల AX4 మిషన్కి పైలట్గా ఎవరు నియమితులయ్యారు? Axiom 4 mission AX4 will be sent to the International Space Station ISS by Axiom 4 mission in collaboration with NASA, but recently who has been appointed as the pilot of the AX4 mission? ఆన్సర్ ఇతను భారతదేశ వైమానిక దళ టెస్ట్ పైలట్గా కూడా పనిచేస్తాడు. అలాగే ఒక హోమగామి కూడా. త్రివేణి ఆల్బమ్ యొక్క మ్యూజిషియన్ ఎవరు? హూ ఈజ్ ద మ్యూజిషియన్ ఆఫ్ త్రివేణి ఆల్బమ్స్? ఆన్సర్ సి. చంద్రికా టండాన్. చంద్రికా టండాన్ ఒక భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త మరియు గాయని. ఈమె హిందుస్థానీ కర్ణాటక సంగీతాలలో శిక్షణ పొందారు. దేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఇన్ విచ్ స్టేట్ విల్ ద కంట్రీస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ విల్ సెట్ అప్? ఆన్సర్ డి. మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. కర్నూలులోని ఓర్వకల్లులో ఏర్పాటు చేయబోతున్న డ్రోన్ సిటీ కోసం గరుడ ఎయిర్ స్పేస్ లిమిటెడ్ ఎంత పెట్టుబడి పెట్టనుంది? హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ విల్ గరుడ ఎయిర్ స్పేస్ లిమిటెడ్ ఇన్వెస్ట్ ఫర్ ద డ్రోన్ సిటీ టు బి సెట్ అప్ ఎట్ కర్నూల్ ఓర్వకల్లు? ఆన్సర్ డి. 100 కోట్లు. డ్రోన్ సిటీ అభివృద్ధి కోసం మొట్టమొదటిసారిగా ఎంపిక చేసుకున్న రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ విల్ సెలెక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ డ్రోన్ సిటీ? ఆన్సర్ డి. ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటిసారిగా డ్రోన్ సిటీగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. అమెరికాలోని లాస్ వేగాస్లో జరిగిన మిసెస్ వరల్డ్ 2025 విజేతగా నిలిచిన తొలి నల్లజాతి మహిళ ఎవరు? హూ ఈజ్ ద ఫస్ట్ బ్లాక్ ఉమెన్ టు విన్ మిసెస్ వరల్డ్ 2025 in Las Vegas, USA? ఆన్సర్ బి. షెగో గెలే. నెక్స్ట్ క్వశ్చన్. జపాన్ జాతీయ చిహ్నం ఏది? ద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ జపాన్. ఆన్సర్ సి. చామంతి. క్రిషాంతమం సిరియా దేశం జాతీయ చిహ్నం. ద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ సిరియా.
ఆన్సర్ సి ఈగల్. నెక్స్ట్ క్వశ్చన్, సెబ్బి ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద సెబ్బి లొకేటెడ్? ఆన్సర్ ఏ ముంబై. ఈగల్ జాతీయ చిహ్నంగా గల దేశాలు ఏవి? 1 స్పెయిన్, పోలాండ్, 2 జర్మనీ, USA, 3 సిరియా, 4 ఇటలీ. విచ్ కంట్రీస్ హ్యావ్ ద నేషనల్ ఎంబ్లెమ్ ఆఫ్ ద ఈగల్? ఆన్సర్ సి 1, 2, 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. స్పెయిన్, పోలాండ్, జర్మనీ, USA, సిరియా. ఈ క్రింది వానిలో సరికానిది. ఇరాన్ ప్రపంచంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం. అబదాన్ నగరం ఇరాన్లో ఉంది. అబర్దీన్ ఒక పారిశ్రామిక నగరం. ఇరాన్ ఒక గ్రానైట్ సిటీగా ప్రసిద్ధి చెందింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? ఆన్సర్ బి 1, 2, 3 ఆప్షన్స్ కరెక్ట్. Iran is the oldest, largest oil refinery. The city of Abadan is located in Iran. Aberdeen is an industrial city. పాకిస్తాన్ ప్రధాన ఓడరేవు ఏది? విచ్ ఈజ్ ద మెయిన్ పోర్ట్ ఆఫ్ పాకిస్తాన్? ఆన్సర్ సి కరాచీ. కింబర్లీ ఈ కింది వాటిలో దేనికి సంబంధించినది? కింబర్లీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఆన్సర్ సి వజ్రాల గని. 3000 నీటి బుడగలు ఉన్న ప్రాచీనమైన అతిపెద్ద నేషనల్ పార్కు ఏది? The oldest national park with 3000 springs of water. Answer A. Yellowstone National Park. Thank you for watching this video. If you like this video, like, share and comment.